గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి రెండు విశిష్టోష్ణాల నిష్పత్తిగా తీసుకుంటాం. లాస్ట్ వీడియోలో మనం రెండు విశిష్టోష్ణాల మధ్య ఉండే సంబంధాన్ని తీసుకున్నాం. దాని మనం అంటే లాస్ట్ వీడియోలో మనం రెండు విశిష్టోష్ణాల మధ్య ఉండే సంబంధాల గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో స్థిర పీడన విశిష్టోష్ణం, స్థిర ఘన పరిమాణ విశిష్టోష్ణం అంటే ఏంటి, వాటి ఈక్వేషన్స్, అలాగే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపించాం. అయితే ఇప్పుడు రెండు విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి అనమాట. సో నిష్పత్తి అంటే మనం డివైడెడ్ బైగా తీసుకుంటాం అనమాట. సో సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని ప్రూవ్ చేయాలి. కొన్నిసార్లు మీకు ఎగ్జామ్లో రెండు విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి అని ఇస్తాడు, లేదా సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని నిరూపించండి అని ఇస్తాడనమాట. సో అందుకోసం ఇది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో స్థూల గుణకం మనం ఈగా తీసుకుంటాం అనమాట. సో ఈ అంటే మనం ఏం చెప్తామంటే ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్గా తీసుకుంటాం. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ స్ట్రెస్ అంటే మనకి డిపి బై మైనస్ డిపి బై డివిగా తీసుకుంటాం. డిపి బై డివి. అలాగే స్ట్రెయిన్ అంటే మనం విగా తీసుకుంటాం. సో మైనస్ డిపి బై డివి బై స్ట్రెయిన్ అంటే వి అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం మనం అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ డోపి బై డోవిగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ స్థూల గుణకం ఈని మనం ఎంట్రోపీ పరంగా స్థిరంగా ఉంచినప్పుడు సో దాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాం. ఈఎస్ అనమాట. ఎంట్రోపీ పరంగా స్థిరంగా తీసుకున్నప్పుడు మైనస్ వి ఇంటూ డోపి బై డోవి ఎట్ ఎస్ ఎంట్రోపీ పరంగా. అలాగే ఉష్ణోగ్రత పరంగా దాన్ని స్థిరంగా ఉంచినప్పుడు ఈటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ డోపి బై డోవి ఎట్ టీగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈఎస్ బై ఈటీ చేద్దాం. ఈఎస్ బై ఈటీ అనమాట. సో ఈఎస్ బై ఈటీ అంటే ఈఎస్ అంటే ఏంటిది, మైనస్ వి ఇంటూ డోపి బై డోవి ఎట్ ఎస్ బై మైనస్ వి ఇంటూ డోపి బై డోవి ఎట్ టీ. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే డోపి బై డోవిని మనం సపరేట్ చేసుకుంటున్నాం అనమాట. విడగొట్టుకుంటాం. ఎలా విడగొట్టుకుంటామంటే సో మనం పైన కింద వి మైనస్ వి క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు డోపి బై డోవి ఎట్ ఎస్ డోపి బై డోవి ఎట్ టీ. అయితే మనం డోపి బై డోవిని విడగొట్టుకుంటున్నాం. చూడండి, డోపి బై డోటీ ఇంటూ డోటీ బై డోవి. ఇప్పుడు డోటీ క్యాన్సిల్ చేసినా మనకి డోపి బై డోవి అనేది వస్తుంది కదా. సో దాన్ని ఇలా విడగొట్టుకున్నాం మనం బై. అలాగే దీన్ని డోపి బై డోఎస్, దీన్ని కూడా సేమ్, కాకపోతే ఎంట్రోపీ పరంగా డోఎస్ బై డోవి ఎట్ టీగా విడగొట్టుకుంటున్నాం. సో డోఎస్ క్యాన్సిల్ చేసినా మనకి డోపి బై డోవి అనేది ఏర్పడుతుంది. సో దీని నుంచి ఇప్పుడు మళ్ళీ దీన్ని సపరేట్గా రాసుకుంటాం అనమాట. డోపి బై డోటీ ఎట్ ఎస్ ఇంటూ డోటీ బై డోవి ఎట్ ఎస్ బై డోపి బై డోఎస్ ఎట్ టీ ఇంటూ డోఎస్ బై డోవి ఎట్ టీ. అయితే ఇప్పుడు మనం మ్యాక్స్వెల్ సమీకరణాలు తీసుకుంటాం. సో మ్యాక్స్వెల్ సమీకరణాలు మనకు 4 వచ్చినాయి. సో ఆ 4 సమీకరణాలని మనం రాసుకుందాం. ఎందుకంటే వీటిలో మనకి ఏవి ఈక్వల్ ఉంటాయో వాటిని ఈక్వల్ చేస్తానికి అనమాట. సో మ్యాక్స్వెల్స్ సమీకరణాల నుండి మ్యాక్స్వెల్ సమీకరణాల
నుండి. సో మ్యాక్స్వెల్ సమీకరణాలను మ్యాక్స్వెల్ సమీకరణాలు తీసుకున్నాం. సో మొదటి మ్యాక్స్వెల్ సమీకరణం ఏంది? డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి. అలాగే రెండో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి? డో ఎస్ బై డో వి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పీ బై డో టీ ఎట్ వి. అలాగే మూడో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డో టీ బై డో పీ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి. అలాగే నాలుగో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో పి ఎట్ టీ. సో ఇవి మనకి మ్యాక్స్వెల్ సమీకరణాలు. మొదటి సమీకరణం, రెండో సమీకరణం, మూడో సమీకరణం, అలాగే నాలుగో సమీకరణం. సో ఈ 4 సమీకరణాలను మనం తీసుకున్నాం. అయితే మనం దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మనకి డో పీ బై డో టీ ఎట్ ఎస్ అని ఉన్నది. సో డో పీ బై డో టీ ఎట్ ఎస్ ఉన్నదా మనకి? దీంట్లో డో పీ బై డో టీ ఎట్ వి ఉన్నది. సో అది లేదు. నెక్స్ట్ అలాగే డో టీ బై డో వి ఎట్ ఎస్ కదా. సో డో టీ బై డో వి ఎట్ ఎస్ అంటే మనం మైనస్ డో పీ బై డో ఎస్ని మనం ప్రతిక్షేపించుకోవచ్చు కదా. సో అలాగే నెక్స్ట్ డో పీ బై డో ఎస్ ఎట్ టీ. డో పీ బై డో ఎస్ లేదు ఎట్ టీ అనేది, కానీ ఇక్కడ మనకి డో ఎస్ బై డో వి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, డో ఎస్ బై డో వి ఎట్ టీ అంటే మనకి మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ నుంచి డో పీ బై డో టీ ఎట్ వి ఉంది. సో వీటిని మనం ప్రతిక్షేపించుకుందాం. అలాగే ఇక్కడ చూడండి మీరు మళ్ళీ ఇక్కడ మనకి డో పీ బై డో టీ ఎట్ ఎస్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి డో టీ బై డో పీ ఎట్ ఎస్ అంటే మనకి రివర్స్ అయింది. సో రివర్స్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ కూడా మనం రివర్స్గా తీసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా డో పీ బై డో ఎస్ ఎట్ టీ, ఇక్కడ కూడా మనకి డో పీ బై డో ఎస్ ఎట్ టీ అంటే మనకి మనం రివర్స్గా తీసుకున్నాం అనమాట. సో ఈ ఈక్వేషన్స్ నుంచి ఈఎస్ బై ఈటీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చూసుకోండి, నేను మళ్ళీ రాస్తాను. సో ఫస్ట్ మనకి డో పీ బై డో టీ ఎట్ ఎస్ అనమాట. సో డో పీ బై డో టీ ఎట్ ఎస్ ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా రివర్స్ రాస్తాం. ఎలా? డో ఎస్ బై డో వి ఎట్ పి, అలాగే ఇంటూ ఇక్కడ మళ్ళీ డో టీ బై డో వి ఎట్ ఎస్. డో టీ బై డో వి ఎట్ ఎస్ అంటే మనకి ఇక్కడ మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి బై, ఇది మైనస్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంటూ బై ఇక్కడ డో పీ బై డో ఎస్ ఎట్ టీ, ఇక్కడ ఉంది మైనస్ డో ఎస్ బై డో పీ అంటే ఇది కూడా మనం రివర్స్ రాసుకుంటాం అనమాట. ఎలా? మైనస్ డో టీ బై డో వి ఎట్ పి ఇంటూ డో ఎస్ బై డో వి ఎట్ టీ అంటే డో పీ బై డో టీ ఎట్ వి. సో బోత్ సైడ్స్న పైన కింద మనకి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సో దీని ఎలా రాసుకోవచ్చు? డో ఎస్ బై డో వి ఎట్ పి ఉంది, డో టీ బై డో వి ఎట్ పి. సో రెండింటికి పి అనేది స్థిరంగా ఉన్నది. అలాగే ఇక్కడ కూడా డో పీ బై డో ఎస్ ఎట్ వి, డో పీ బై డో టీ ఎట్ వి, రెండింటికి మళ్ళీ సేమ్ ఘనపరిమాణం అనేది స్థిరంగా ఉంది. సో దీని ఎలా రాస్తామంటే ఈఎస్ బై ఈటీ ఇంటూ డో ఎస్ బై డో వి బై డో టీ బై డో వి ఎట్ పి ఇంటూ డో పీ బై డో ఎస్ అలాగే డో పీ బై డో టీ ఎట్ వి. ఇక్కడ డో పీ డో వి క్యాన్సిల్.
సో మిగిలిన ఏంటి మనకి డో ఎస్ బై ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ ఎట్ పి ఇంటూ ఇది కింద ఉన్నది, ఇది కూడా కింద ఉంది, సో పైకి వెళ్తుంది కాబట్టి డో టీ బై డో ఎస్ ఎట్ వి. ఓకే, సో దీన్ని బైగా రాసుకుందాం మనం ఇప్పుడు. ఎలా అంటే డో ఎస్ బై డో టీ ఎట్ పి డివైడెడ్ బై, దీన్ని డివైడెడ్ బై కింద అంటే డో ఎస్ బై డో టీ ఎట్ వి. సో ఈ విధంగా రాసుకుంటున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాం, పైన కింద టీతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు టీడీఎస్ వస్తాయి కదా. టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ పి డివైడెడ్ బై టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ వి. టీడీఎస్ అంటే మనకి డీక్యూ కదా. సో ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ ఎట్ పి డివైడెడ్ బై డో క్యూ బై డో టీ ఎట్ వి. డో క్యూ బై డో టీ ఎట్ పి అంటే మనకి సిపి అని, అలాగే డో క్యూ బై డో టీ ఎట్ వి అంటే సివి అని మనందరికీ తెలిసిందే. సో దీని నుంచి ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈఎస్ బై ఈటీ అంటే మనకి ఇక్కడ మనం గామా కిందగా తీసుకుంటున్నాం అనమాట. సో సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సో ఇదనమాట, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 4 మార్క్స్లో మీకు ఇస్తాడు. ఏ ప్రాబ్లం ఇస్తారనేది మనం అంతగా అంచనా వేయలేము, ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు కాబట్టి. ఇది ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. అర్థం కాకుండా ఇలానే డైరెక్ట్గా బట్టి పడతానంటే నాదైతే ఏ ప్రాబ్లం లేదు, ముందే చెప్తున్నా. అర్థం కాలేదు మేడం అంటే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈ నోట్స్ మీకు నేను వాట్సాప్లో ఆల్రెడీ మనకి సెండ్ చేశారు నోట్స్ అనేది. సో ఆ నోట్స్లో మొత్తం ఉన్నది A to Z మీరు చూసుకొని రాయండి. ఒకవేళ లేదు అంటే ఇదే మీకు నేను సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.